నా పేరు సంకారం జయశ్రీ. నేను మీ అక్కయ్యని. 7వ తేదీ ఆగస్టు 7వ తేదీ జాతీయ దినోత్సవాన్ని, చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా చేనేతలందరూ జరుపుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా దీన్ని అఫిషియల్గా చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేదానికి మనకు ఈ దినాన్ని మనకి 7వ తేదీ ఇచ్చారు. కాబట్టి అత్యధికంగా ధర్మారంలో మనం చేనేతలు ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని పుర ప్రజలని మరియు చేనేత సోదరులను సోదరీమణులందరినీ వేడుకుంటున్నాను. మన విగ్రహము, చేనేత విగ్రహము కదిరిగేటి దగ్గర ఉన్న చేనేత విగ్రహం దగ్గరికి అందరము విచ్చేసి ఆయనకు పూలమాల సమర్పించి 10 గంటలకి దయచేసి అందరూ విచ్చేసి పూలమాలను సమర్పించి మనము భక్తి శ్రద్ధలతో మేమందరం చేనేతలం ఉన్నాము, ఐకమత్యంగా ఉన్నాము. తప్పక ఈ ఇండస్ట్రీని ముందుకు పోయేదానికి, తరతరాలుగా ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తామని అక్కడ ఒక శబ్దం చేసుకొని ఈ దినాన్ని ఘనంగా జరుపుకుందామని, చేనేత దినాన్ని మనం ఘనంగా జరుపుకుందామని నా సోదరులందరినీ వేడుకుంటున్నాను. చేనేత సోదరులందరినీ నమస్కారం. ఓకే. ధర్మవరం చేనేత సోదరులందరికీ నా నమస్కారములు. నా పేరు గిరిరాజు రవి. ప్రస్తుతం నేను సిల్క్ హౌస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గాను, ధర్మారం నియోజకవర్గ బీసీ ప్రెసిడెంట్గాను కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని జాతీయ దినోత్సవంగా భారతదేశంలో మన ప్రధాని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 7వ తేదీ జరుపుకునేదానికి మనకి ఆ దినాన్ని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరము ధర్మవరం పట్టణం అంటే ప్రతి ఒక్కరూ చేనేతలే అని చెప్పేసి చెప్తారు. మరి చేనేతలే అన్నప్పుడు చేనేతలంతా ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకునే దానికి ప్రభుత్వాలే మనకి ఆ అవకాశాన్ని కల్పించినాయి. కాబట్టి మన ఐక్యతను చాటుకోవాలనుకున్నా, మరి చేనేత పరిశ్రమను కాపాడుకోవాలనుకున్నా కానీ మనందరము కలిసికట్టుగా ఆ రోజు ఉదయం 10 గంటలకి మన కదిరి గేటు దగ్గర ఉన్న చేనేత విగ్రహానికి పూలమాల సమర్పించి, అదేవిధంగా కొంతమంది మహిళా చేనేత కార్మికులైతేనేమి, పురుషులైతేనేమి వారిని సీనియర్ సిటిజన్ కింద ఉన్న వాళ్ళని పిలుచుకొని వచ్చి వారికి కూడా ఘనంగా సన్మానించి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ దినంగా చేసుకునే విధంగా, ఒక పండుగను చేసుకునే విధంగా, చేనేతలకు ఇచ్చిన ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనమంతా కృషి చేయాలా. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ చేనేత పరిశ్రమని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్క కులానికి సంబంధించిన చేనేత సోదరులందరూ, మహిళామణులు కూడా ఆ కార్యక్రమంలో వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.